గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యెస్టర్డే మార్నింగ్ న్యూస్. ముందుగా మన ప్రేక్షకులకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఈ ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ వల్లనే చాలా వరకు మనం తెలంగాణలో కానీ దేశంలో కానీ ఆ ఓట్ల రూపంలో ఒక స్వాతంత్రం తీసుకొచ్చుకోవడం జరిగింది. నిజంగా దాంట్లో ఒక గొప్ప వ్యక్తి అనుకోవచ్చు. అంబేద్కర్ గారు ఒక ప్రధాన పాత్ర పోషించారు ఈ రాజ్యాంగంలో. అలాగే మార్నింగ్ న్యూస్లో నిన్న కేసీఆర్ గారు చేవెళ్లలో బీఆర్ఎస్ సంబంధించిన భారీ బహిరంగ సభ పెట్టారు. అక్కడి నుంచి ఎన్నో ప్రశ్నలు మన ప్రతిపక్షం మీద విమర్శించారు. అలాగే బీజేపీని కూడా కొద్దిగా ఘాటుగా విమర్శించడం జరిగింది. చూద్దాం నిజంగానే కేసీఆర్ గారు ప్రతిపక్షం నుండి తన పాత్ర పోషిస్తున్నాడా, లేదంటే ఏదో ఎన్నికల టైం కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ మనుగడ కూలిపోవద్దు అనే విషయాలు తెరపైకి వస్తున్నాయి. దీన్ని కాపాడుకున్నందుకు ఏదో మాటలు మాట్లాడాలనే విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే బీజేపీ నుంచి కొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్లో చేయడం జరిగింది. చూద్దాం ఇలాంటి విషయాలు. ఎలక్షన్ కాబట్టి కాస్త నేతలు పార్టీ జంప్ కావడం, లేదంటే సభలు కాస్త కాంట్రవర్సీ మాటలు ఉంటాయి. ఇలాంటి విషయాలు మనతో పాటు మాట్లాడడానికి మార్నింగ్ న్యూస్లో కంటే సాయన గారు ఉన్నారు. రైట్, ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లో ప్రధాన పేపర్లు ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయినాడు కాంగ్రెస్ మెడలు వంచే అంకుశం బారాస. పథకాలను నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. దళిత బంధు చెక్కుల్ని వెనక్కి తీసుకుంది. దళిత బిడ్డలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా. మత పిచ్చి పెంచడం తప్ప భాజపా చేసిందేముంది? ఆ పార్టీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు. చేవెళ్ల సభలో కేసీఆర్ అభివృద్ధి కొనసాగాలంటే బారాసకే ఓటేయాలని వినతి. 9.5 ఏళ్ల పాటు నిరంతర కరెంట్ ఇచ్చాం. కేసీఆర్ దిగిపోగానే కరెంటు ఎందుకు మాయమైంది? ఇంటింటికి తాగునీరు అందించిన అద్భుత పథకం మిషన్ భగీరథ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్ల తాగునీరు లభించడం లేదు. అమల్లో ఉన్న పథకాలను కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. దీన్ని సరిచేయడానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ మెడలు వంచే అంకుశం బారాసాయే. అందుకే అన్ని స్థానాల్లో బారాస అభ్యర్థులను గెలిపించాలి. లేకపోతే ఏం చేయకపోయినా ప్రజలు మాకే ఓటేస్తారనే అభిప్రాయం కాంగ్రెస్కు కలుగుతుంది అని బారాస అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. చేవెళ్లలో శనివారం ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగించినటువంటి ఈ వార్తను మనం చూడొచ్చు. చేవెళ్ల బహిరంగ సభ వేదిక నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న బారాస అధినేత కేసీఆర్ చిత్రంలో లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఫోటోను మనం చూడొచ్చు. ఇతను ఒక ముదిరాజు బిడ్డ, అలాగే ఒక బీసీ బిడ్డ. ఇతనికి టికెట్ కేటాయించి అంటే చేవెళ్ల నుంచి ఎంపీగా బరిలోకి దించినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఇదే బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వగలుగుతాడా అంటే అత్యున్నత పదవులలోనేమో కేసీఆర్ ఉండాలి, లేదా ఆ కేసీఆర్ తర్వాత కేటీఆర్ రావాలి, లేదంటే అలా మనమన్నే మొదటి నుంచే రాజకీయాల్లోకి దించాలి. ఇట్లా కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తూ ఒకవైపు మళ్ళా ప్రజలకు సాయం జరగాలన్నా, న్యాయం జరగాలన్నా అది బారాసనే చేస్తుంది. బారాసనే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేటటువంటి అంకుశం బారాసనే అని చెప్పేసి ఇట్లా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మా కేసీఆర్ గారు కొంచెం ఆలోచించాలి. కాబట్టి అంటే ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో జాతీయ పార్టీ ప్రభావం చాలా ఎక్కువ ఉన్నది. ఈ 17 సెగ్మెంట్లలో ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ అనుకుంటుందో మేము బలంగా ఉన్నామని, ఈ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీల పైన ఎంత కొంత ప్రభావం చూపెడుతుంది అంటారా? ఇప్పుడు ఈ జాతీయ పార్టీ అయితేంది, ప్రాంతీయ పార్టీ అయితేంది, అది ఏ పార్టీ అయితే మాకేంది? మా బీసీలకు రాజ్యాధికారం రానప్పుడు, మా ఎస్సీలకు రాజ్యాధికారం రానప్పుడు, మా ఎస్టీలకు రాజ్యాధికారం రానప్పుడు, మిగతా బీసీ అంటే మిగతా ఓసీ సామాజిక వర్గాల కమ్యూనిటీ బిడ్డలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లభించే అవకాశం లేనప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ అయితే ఏముంది, ఏ జాతీయ పార్టీ అయితే ఏముంది? ఎందులో చూసినా కూడా కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, లేదా మత రాజకీయాలు, కుల రాజకీయాలు, ధన రాజకీయాలు చేస్తున్నటువంటి ఎన్నికల వ్యవస్థలు నా ప్రజలకు న్యాయం ఎట్లా జరిగేదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏదైతే టికెట్లు కేటాయించాలో దాంట్లో కూడా సామాజిక న్యాయం చేకూరుస్తులు కదా వాళ్ళ పార్టీలకు సంబంధించింది. అంటే ఒక్కొక్క వర్గానికి సరిపడే టికెట్లు ఇచ్చి ఇప్పుడైతే పార్లమెంటు 17 సెగ్మెంట్లలో అయితే నిజమే. కానీ ఒకటి గమనించాలి, ఇలా లోక్సభ 17 ఎంపీ స్థానాలకు గాను మనకు 3 ఎస్సీలకు ఉన్నాయి, 2 ఎస్టీలకు ఉన్నాయి. అది రాజ్యాంగబద్ధంగా కల్పించబడ్డటువంటి రిజర్వ్డ్ సీట్లు. కానీ మిగతా బీసీల సీట్లు ఎన్ని ఉన్నాయి? బీసీ సామాజిక వర్గం ఎంత?
కాబట్టి అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది ఎన్నికల వ్యవస్థలు అని చెప్పేసి అనేక మంది బీసీ ఉద్యమ నాయకులు కానీ అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ముమ్మాటికి ఇక్కడ జరుగుతుంది ఎవరికి నష్టం అంటే బీసీలకే అత్యంత ఎక్కువ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. కాబట్టి ఒకవైపు ఎస్సీలకు 3 సీట్లున్నా, ఎస్టీలకు 2 సీట్లున్నా, అదేవిధంగా బీసీలకు అసలు సీట్లే రిజర్వ్డ్ లేకపోవడం, ఇక వీళ్ళందరి మధ్య కూడా మనం ఈ వ్యవస్థను గమనించినట్లయితే మళ్ళీ వీళ్ళందరికీ బీఫామ్లు కేటాయించి మళ్ళా అభ్యర్థులుగా నిలబెడుతున్నది ఎవరు? ఆ పార్టీ అధినేత. మీరంటుంది ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు ఏదైతే వాదన తీసుకొచ్చారో బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి చాలా వరకు లీడర్లు అయితే బయటకు వచ్చేలేదు. దాంట్లో తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యధికంగా వినబడ్డ పేరు ఆర్ కృష్ణయ్య గారి పేరు. కానీ అలాంటి లీడర్స్ కూడా ఈ పార్టీల చింత ఏరియాలు కాబట్టి మళ్ళీ బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతాయి? ఎన్నికల వ్యవస్థ మారాలని ఎవరు కొట్లాడినా ఇక్కడ అన్ని సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఎన్నికల వ్యవస్థలోనే లోపాలు పెట్టుకొని ఆర్ కృష్ణయ్య కానీ లేకపోతే మరొక బీసీ నేత కానీ ఇంకెవరు వచ్చినా సరే ఇందులో బీసీలకు కానీ లేదా మిగతా సామాజిక వర్గాల ప్రజలకు కానీ న్యాయం జరిగే ఛాన్సే లేదు. కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఈడ మానాల రుద్రంగి మధ్యలో లేదా ఇక్కడ అంటే దేవక్కపేట నుంచి రుద్రంగికి వెళ్ళే దారి ఉంటుంది. ఆ దారిలో మొత్తం రాళ్ళు, రప్పలు, గుంతలు, ఒర్రెలు, వంపులు, కొండలు, కోనలు ఉంటుంది. మనం చూస్తాం, తిరుపతి కొండల్ని చూస్తాం, చాలామంది చూసి ఉంటారు. కానీ అదే సేమ్ అట్లనే ఉంటుంది. ఇంకా అంతకంటే భయంకరంగా ఉంటుంది. ఇది భీమ్గల్ మండల్ నుంచి రుద్రంగి మండల్ మధ్యలో ఉన్నటువంటి రహదారి. ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే మొత్తం కొండలు లేదా వంకలు, అక్కడ వాగులు, ఆ తర్వాత ఒర్రెలు, వంపులు, రాళ్ళు, రప్పలతో కూడుకొని ఉంటుంది. ఇప్పుడు ఆ రోడ్లో సైకిల్ మీద పోయినెత్తేస్తుంది, కార్ల పోయినెత్తేస్తుంది, బస్సుల పోయినెత్తేస్తుంది. మనోళ్ళు ఏం చేస్తున్నారు, అరే సైకిల్ మీద పోతే ఎత్తేస్తుంది కదా అని చెప్పేసి కార్లో పోతున్నారు. కార్లో పోతే కూడా ఎత్తేస్తుందని బస్సులో పోతున్నారు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రబాబు సైకిల్ ఎక్కిరు, సైకిల్ ఎత్తేస్తుందని కేసీఆర్ కార్ ఎక్కిరు, అది కూడా ఎత్తేస్తుందని ఇంకో బస్సు ఎక్కబోతున్నారు. నేనేమంటున్నానంటే దారి సరిగ్గా లేనప్పుడు, రోడ్డు సరిగ్గా లేనప్పుడు నువ్వు ఏ వెహికల్ మీద పోయినా ఎత్తేస్తుంది. అదేవిధంగా ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు, ఈ భారతదేశంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యవస్థ లేనప్పుడు రాజకీయ సమన్యాయం ఎట్లా జరుగుతుంది? ఈ ప్రజలకు జరిగే ఛాన్సే లేదు. కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది కేంద్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన పార్టీలు కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వాలను ఫామ్ చేసినటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, పార్టీ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందాలి అనంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమయ్యే అవకాశం ఉన్నది. మాటల మంత్రం, ఓట్ల తంత్రం, క్రమంగా వేడెక్కుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారం, మహిళలు, యువతకు గాలం, ప్రత్యర్థి వైఫల్యాలపై విమర్శలు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలో ప్రచార ఎజెండాలకు పదును పెడుతున్నాయి. వీటితో పాటు ప్రధానంగా ప్రత్యర్థి లోపాలను అస్త్రాలుగా వినియోగిస్తున్నాయి. ఇప్పటికీ అభ్యర్థుల ఖరారైన చోట ప్రచారం ప్రారంభించాయి. రాష్ట్రంలోని హైదరాబాద్ సీటు మినహా మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్, భాజపాల మధ్య ఈసారి కీలక పోరు సాగనుంది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్, భాజపాల హోరాహోరీ తలపడనుండగా కొన్ని చోట్ల కాంగ్రెస్, భారసాల మధ్య పోరు నెలకొంది. ప్రచారంలో ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తుంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా అన్ని పార్టీలు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను అంచనాగా వేసుకుంటూ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానంగా మహిళలు, యువతపై గురిపెట్టాయి. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ 6 గ్యారెంట్ల విషయంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. యువతకు కూడా అదేవిధంగా కొద్దిగా ప్రాధాన్యం ఇచ్చి గెలుపొందింది కదా. నిజంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహాన్ని పనిచేస్తారంటారా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రధానంగా యువత అంటున్నారు. యువత అనగానే అందులో అన్ని సామాజిక వర్గాల ప్రజలు వస్తారు. మనం ముందే చెప్తున్నాం, అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారని క్లియర్గా భారత రాజ్యాంగాన్ని మనం చదివినట్లయితే అందులో బలహీన వర్గాల ప్రజలు, బలమైన వర్గాల ప్రజలు ఉన్నారని మనకు ఉంటుంది భారత రాజ్యాంగంలో. మరి ఇప్పుడు ఈ యువత అన్నారు. ఈ యువతలు ఏ బలహీన వర్గాల యువతనా, బలమైన వర్గాల యువతనా? యువత అంటే మరి ఇక్కడ ఎటువైపు ఆలోచించాలి? అదేవిధంగా మహిళలకు కూడా అదేంది చట్టసభల్లో భాగస్వామ్యం కల్పించే విషయంలో కావచ్చు, లేదా రిజర్వేషన్ల విషయంలో కావచ్చు వీళ్ళు మాట్లాడుతున్నారు మహిళల విషయంలో. కానీ ఏ మహిళలకు ఇక్కడ సామాజిక వర్గాలుగా విభజించబడేటువంటి మహిళా లోకం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ బిలో పావర్టీ మహిళలు ఉన్నారు, ఎబో పావర్టీ మహిళలు ఉన్నారు. ఏ మహిళల కోసం మీరు రిజర్వేషన్లు ఇవ్వదలుచుకున్నారు? ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ. కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం అనేది జరగడం లేదు. అందుకే మనం ఏమంటున్నాం, ఈ దేశం అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించింది కాదు.
ఈ దేశం అంటే ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు, ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు, ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదు. ఈ దేశం అనంటే ప్రజలందరిది. కాబట్టి ప్రజలందరం ఓట్లేస్తున్నాం, ప్రజలందరం పన్నులు కడుతున్నాం, ప్రజలందరం ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగాలు చేస్తున్నాం. ఈ దేశ రక్షణ కోసం BSF అని ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కూడా అనేక మంది ప్రజలు నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం కాపలా కాస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు. మరి ఇలాంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించే విధంగా, ఈ ఆర్థిక సమన్యాయం జరిగే విధంగా, రాజకీయ సమన్యాయం జరిగే విధంగా, అలాగే సామాజిక సమన్యాయం జరిగే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి భారత రాజ్యాంగంలోనే ఉంటుంది. అంటే మేనిఫెస్టోలకు ఖచ్చితంగా చెప్తులు బలమైన సామాజిక ఏదైతే ఆర్థికంగా బలమైన సామాజిక వర్గాలకు కానీ లేకుంటే ఇటు కులం పరంగా కావచ్చు కానీ డివైడ్ చేసి పథకాలు ఇవ్వాలంటారు. ఎస్. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి మనం. ముందు ఈ పథకాల కంటే ముందు అలా పార్టీ అధ్యక్ష పదవులు ఇవ్వాలి. ఆ పార్టీ అధ్యక్ష పదవులలో కేసీఆర్ కొనసాగకుండా ఇగో ఇదే ఈ బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్కి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వీళ్ళ సామాజిక న్యాయం మీద మనకు నమ్మకం కలుగుతుంది. పార్టీ అధ్యక్ష పదవేమో నువ్వు ఉంటివి, నువ్వేమో వీళ్ళకి బీఫామ్లు ఇస్తేవి, మళ్ళీ నీ కొడుకులకు బీఫామ్ ఇచ్చేటట్టే, నీ మనమడికి బీఫామ్ ఇచ్చేటట్టు నువ్వు తయారు చేసిపోయిన తర్వాత అది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? వాళ్ళు డబ్బులు పెట్టి స్థాపించుకున్న పార్టీ వాళ్ళే రన్ చేస్తారు కదా. మరి అయిపోయి డబ్బు రాజకీయాలు కదా ఎన్నికల వ్యవస్థలో నడుస్తున్నది. నువ్వు చెప్తుంది కరెక్టే. కాబట్టి డబ్బులు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు, డబ్బులు పెట్టి పార్టీలు పెట్టుకుంటున్నారు. డబ్బు రాజకీయాలు చేస్తున్నప్పుడు ఇక పేదలకు అధికారం ఎట్లా వస్తుందో ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆరంభంలోనే అట్టహాసంగా ఈ నెల 18 నుంచి నామినేషన్లు తొలి రోజుల్లోనే అత్యధికంగా దాఖలయ్యే అవకాశం. లోక్సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కీలకమైన ఈ పర్వాన్ని అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల ప్రక్రియ కూడా అదే రోజు ప్రారంభం అవుతుంది. 25 వరకు కొనసాగుతుంది. 26న పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుంది. 25 వరకు గడువు ఉన్న ఎక్కువ మంది తొలి రోజుల్లోనే దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ రోజులు మంచివిగా భావిస్తున్నారు. ఈసారి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపాల నామినేషన్ల ప్రక్రియ భారీగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటున్నాయని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. ఇక ఇంట్లో ఇండిపెండెంట్లో ఊసే ఉండదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇంత బలమైన పార్టీల మధ్యలో వాళ్ళు బాజాబాజంత్రీలతోనే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే డబ్బులు పెట్టి రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఎన్నికల సమయం లోపల చాలామంది ప్రజలను కూలీలుగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కండా కప్పుకొని ప్రచారానికి వస్తే ఒక రేటు, జెండా పట్టుకొని ప్రచారానికి వస్తే ఒక రేటు, అందులో మళ్ళీ అదనంగా బిర్యానీ, బీరు, మా క్వార్టర్ సీసాలు పంచడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని పార్టీల ప్రచారాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు. గత హైదరాబాద్లో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే నామినేషన్ వేసే ప్రక్రియలో బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఏదైతే వలస వచ్చి ఇక్కడ బతుకుతులో వాళ్ళతో ఇక్కడ ఓటు హక్కు లేకుండా కూడా వాళ్ళని జెండాలు పట్టుకొని ర్యాలీకి తీసుకొచ్చిన పరిస్థితి. కరెక్ట్. కాబట్టి మళ్ళీ దీనికి ఏం మాట్లాడతారు వాళ్ళు? మా పార్టీ మీద అభిమానంతో వచ్చిరంటారు. ఆ పార్టీ మీద అభిమానంతో వచ్చిన వాళ్ళ దాంట్లో చాలా మంది ఓటర్లే గారాళ్ళు, ఓటు హక్కు లేనోళ్ళు, అంటే వయసుతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా ఓటు హక్కు లేనటువంటి వాళ్ళను కూడా వీళ్ళు కూలీ డబ్బులు చెల్లించి వాళ్ళను ప్రచార సభల్లో కానీ ప్రచారాలకు తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇలాంటి అంటే పెద్ద పెద్ద సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాలు కొనసాగిస్తూ కూలీలు ఇస్తున్నటువంటి ఈ పార్టీలకు అసలు ప్రజల తరఫున నిలబడి పోరాడాలనే ఆలోచనతో ముందుకొస్తున్నటువంటి ఇండిపెండెంట్లకు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉన్నది ఈ ఎన్నికల వ్యవస్థలో. ఇక మరి అలాంటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మీలాంటి యువత ఎవరైనా కొత్త వాళ్ళు ఎన్నికల్లో నిలబడాలి, మేము కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందించాలనే ఆలోచన కలిగిన వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చి ఎట్లా పోటీ చేయగలుగుతారు? వాళ్ళు ఎట్లా గెలవగలుగుతారు? వాళ్ళు ఎట్లా సేవ చేయగలుగుతారు? కాబట్టి అత్యంత ధనవంతులకు, అత్యంత పేదవాళ్లకు ఎన్నికల వ్యవస్థలో అత్యున్నత పదవులకు సమానమైన పోటీలు పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళదే అధికారం అంటే ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ ఉన్నోళ్ళే గెలుస్తారు. ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళే గెలుస్తున్నటువంటి ఎన్నికల వ్యవస్థలో ఇక మరి పేద ప్రజలకు అధికారం ఎట్లా వస్తుంది? నాకు అందుకే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆ ఓట్ల రూపంలో అవి లెక్కిస్తున్నప్పుడు ఎక్కువ ధనవంతులు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు వాళ్ళే గెలుస్తున్నారని చెప్పేసి చాలామంది మేధావులు మాట్లాడుతుంటే, ఇంకా కొంతమంది మేధావులు అయితే ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏది బై ఎలక్షన్లలో మనం మునుగోడు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు ఓ పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఆ ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అక్కడికి వచ్చినట్టున్నారు, ఆ ఊరు నుంచి ఆ కౌంటింగ్ ప్లేస్కి వచ్చినట్టున్నారు. అక్కడ మాట్లాడుతుంటే ఏం పెద్ద మనిషి ఎట్లుంది, ఏది గెలిచేటట్టుంది, ఏది గెలిచినా ఏముంది బిడ్డ, అవి ఓట్లు కావు, అందులోకెళ్ళి వస్తున్నాయి ఓట్ల రూపంలో వస్తున్న నోట్ల కట్టలు బిడ్డ అవి అని చెప్పేసి మాట్లాడితే నాకు గుండె అంటే చివుక్కుమన్నది. అసలు
అంటే ఇంత ఇదిగా ఉన్నాడా ఈ పెద్ద మనిషి? ఆయన చూస్తే అమాయకంగా ఉన్నాడు. క్లారిటీ ఉంది ఆయనకు క్లారిటీ ఉంది. ఏందనంటే ఏముంది, డబ్బులు ఎవడు ఎక్కువ వస్తే వాళ్ళే గెలుస్తున్నారు, డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళే గెలుస్తున్నారు. కాబట్టి ఏ ఒక్క కూలి ఆయన వచ్చేసి ఇక్కడ నిలబడి పోటీ చేసి గెలిచే ఛాన్స్ ఉన్నది ఎన్నికల వ్యవస్థలో. ఆయన మాట్లాడుతున్నాడు. ఏ ఒక్క పేదోడు వచ్చి లేదా ఏ ఒక్క కార్మికుడు వచ్చేసి వీళ్ళతో ఈక్వల్గా ఈ పార్టీలతో ఈ పార్టీ బలాలతో ఢీకొని ప్రజల్లో గెలిచే ఛాన్స్ ఎక్కడుంది? ఇవాళ నామినేషన్ వేయంగానే సరిపోదు. ఇవాళ జనరల్ అయితేనేమో 25,000 నామినేషన్కు డబ్బులు కట్టాలి. మామూలుగా రిజర్వేషన్ అయితేనేమో 12,500 ఎంతో ఉంటుంది. మరి ఇప్పుడు 25,000 రూపాయలు నామినేషన్కు చెల్లించి నువ్వు ఎంపీగా లోక్సభ ఎన్నికల్లో నిలబడాలంటే అంటే 25,000 కట్టలేని పరిస్థితులు ఉన్న పరిస్థితి అంతే అన్నట్టు కదా. అంతే. ఇక అదే కాకుండా నామినేషన్ ఒక ఎత్తు అయితే మళ్ళీ మనం ఎన్నికలలో ఏదైనా ప్రచార వాహనం ఎవరన్నా ఇచ్చినట్టుంటే మీ లాంటి వాళ్ళు ఎవరన్నా డొనేషన్ చేస్తే దానికి మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి. అటు మైక్ అంటే పోలీస్ పర్మిషన్ ఉంటుంది, దానికి రోజంతా అని కట్టించుకుంటారు. మరి డబ్బున్నోడే కదా అందులో నిలబడాలి, డబ్బున్నోడే ప్రచారం చేసుకునే అవకాశం ఉన్నది కదా. ఇక ఈ మీడియాకు వస్తే ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కూడా అప్పటికి పే ఛానల్గా మారిపోతాయి. అంటే అప్పుడు పేమెంట్ ఇస్తే తప్ప వీళ్ళ ఆర్టికల్లో ఈ పత్రికల్లో కానీ ఇంట్లో వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇక ఏ పేద ఆయన వచ్చేసి ఈ ఎన్నికల్లో నిలబడతాడు, ఏ పేద ఆయన వచ్చేసి ప్రచారం కొనసాగించగలుగుతాడు, ఏ పేద ఆయన వచ్చేసి పేపర్ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వగలుగుతాడు, పేపర్లలో ప్రకటనలు ఎట్లా ఇవ్వగలుగుతాడు, తన గుర్తును ఎట్లా ప్రచారం చేసుకోగలుగుతాడు? ఆ గుర్తు ప్రచారం జరగాలన్నా దానికి ఒక కరపత్రం కావాలి, ఆ కరపత్రాలకు మళ్ళీ పేపర్ కావాలి, ఆ ప్రింటింగ్లోకి పోయి అక్కడ డబ్బులు కట్టాలి. ఇవన్నీ పక్కకు పెడితే ఇక కనీసం వచ్చిన వాళ్ళకి బుక్కెడు బువ్వ పెట్టాలి. ఆ బువ్వ పెట్టుకునే పరిస్థితి లేదు. ఇక మళ్ళీ వీళ్ళు అంటారు మంచోళ్ళకు ఓటేరు, మంచోళ్ళకు మంచోళ్ళు ఎవరో చెప్పారు, మంచోళ్ళకు ఓటేరు అంటారు కానీ ఆ మంచోళ్ళు ఎవరో చెప్పారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మంచోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మంచోళ్ళు. మరి ఇలా మంచోళ్ళు కాని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక ప్రజలు తెలిసాలి. ఎస్, అందుకని మనం ఏమంటున్నామంటే ఇక్కడ మంచోళ్ళు చెడ్డోళ్ళు అని అనుకుంటా పోతే అంతిమంగా ధనవంతులే మంచోళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే 1,00,000 కోట్లు ఉన్నాయని ఉన్నాడు. 1,00,000 కోట్లు ఉన్నాయన ఎంతమందికి సహాయం చేయగలుగుతాడు, లేదా ఎంతమందికి బువ్వ పెట్టగలుగుతాడు? అంటే కనీసం 1,00,000 మందికి బువ్వ పెట్టగలుగుతాడు. ఇక నాసుంటోళ్ళు ఉంటారు ఇండిపెండెంట్గా ప్రభుత్వ పథకాలన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలి, నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయాలని చెప్పేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు వస్తారు. ఈ ఎన్నికలలో వీళ్ళు 100 మందికి కూడా బువ్వ పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఇక మంచోళ్ళు ఎవరు అవుతున్నారు మళ్ళా? అంటే ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళే మంచోళ్ళు అయినప్పుడు మరి ఆ ఖర్చు ఎట్లా పెట్టగలుగుతున్నారు వాళ్ళు? అంటే అక్కడ దోచుకున్న డబ్బు లేదా సంపాదించిన డబ్బు లేదా మరో రకంగా వాళ్ళు తీసుకొచ్చుకున్న డబ్బు, అది బ్లాక్ మనో వైట్ మనో మనకు సంబంధం లేదు. కానీ మొత్తం మీద ధనవంతుడే ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది, పేదోడు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి మంచోళ్ళ కోటేయాలంటే ఎవరు మంచోళ్ళు అయ్యే అవకాశం ఉన్నది, ఇలా ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు మంచోళ్ళు అయ్యే ఛాన్స్ ఉన్నది. సో ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేస్తున్నారు చాలామంది మేధావులు. ఆ అధ్యయనం చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంతే తప్ప ఏ ఒక్క మాట కూడా మా వ్యక్తిగతమైంది కాదని మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేడు మిగతా అభ్యర్థుల ఖరారు. సీఎం రేవంత్ రెడ్డితో దీపాదాస్ నుంచి బట్టి భేటీ హైదరాబాద్కు రానున్న కేసీ వేణుగోపాల్. నేనైతే సీఎం సమీక్షంలో కాంగ్రెస్లో చేరిన జలంధర్ రెడ్డి, చిత్రంలో వంశచందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి మన బీజేపీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్లో చేయడం జరిగింది. అదే ఇక్కడ గమనించండి, ఇక్కడ సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన జలంధర్ రెడ్డి, చిత్రంలో వంశీచందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఇక మరి ఇంట్లో ఇది సామాజిక న్యాయం అంటే ఇది దాదాపు 42 ఎమ్మెల్యే స్థానాలు అనుకుంటారు. 42 అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం 42 మంది. అంటే 119 మంది ఉంటే 119 సీట్లకు గాను 42 సీట్లు ఇవాళ రెడ్ల చేతిలో ఉన్నాయి, అసెంబ్లీలో కూర్చున్నారు అని అంటే మరి మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన సీట్లా కావా అవి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే జనాభా దామాషా ప్రకారం ఎన్నికల వ్యవస్థలో కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు రిజర్వేషన్ అవకాశాల లేకపోతే రాజకీయ అవకాశాలు కల్పించబడ్డప్పుడే వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఇవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చర్చించుకునే అవకాశం ఉన్నది. అసెంబ్లీలకు గేట్ లోపలికే రానియకపోతే ఇక అలా బాధలు ఏడ చర్చించాలి, ఎవరినాలే, ఎవరికి చెప్పుకోవాలి అలా బాధలు? అంటే కులగణన తీసుకొస్తాను అంటుంది కదా కాంగ్రెస్, తీసుకొచ్చినప్పుడు నిజంగా రెడ్లకు కూడా రిజర్వ్డ్ సీట్లు వస్తాయంటారా? ఇక కులగణన తెస్తారు కానీ ఆ కులాలను ఎడబెట్టను గానే పెడతారు తప్ప కులగణన చేసిన ఏమున్నది? ఇంత శాతం ఉన్నారు, గిలిగింతున్నారు గింతే. మరి వాళ్ళకి ఎంత రావాలి? వాళ్ళకి ఏ విధంగా రాజకీయ సమన్యాయం చేస్తాం, ఏ విధంగా ఆర్థిక సమన్యాయం చేస్తాం? ఈ ఆర్థిక రాజకీయ సమన్యాయం జరిగినప్పుడే వీళ్ళకి సామాజిక సమన్యాయం అనేది జరిగే అవకాశం ఉన్నది. సామాజిక వర్గాల వారీగా ఎన్నికల్లో కానీ
అటు ఆర్థికంగా కానీ సమన్యాయం చేయకపోయినట్లయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్లే పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉంటారు, ఉన్నోళ్ళు ఉన్నోళ్ళుగానే ఉండే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాంగ్రెస్లో చేరికలు జోరు. హస్తం పార్టీ గుటికి భాజపా నేతలు జలంధర్ రెడ్డి, పులిమామిడి రాజు, గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్, నారాయణపేట వైస్ చైర్పర్సన్ సైతం. జగన్ పైకి రాయ్, నుదుటిపై గాయం, ఘోర భద్రతా వైఫల్యం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఎవరు గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు. జగన్ శనివారం రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఏదైతే నిన్న బస్సు యాత్ర ఎలక్షన్ టైంలో ప్రచారంలో ఎవరో వెనుక నుంచి రాయడం వల్ల గాయమైందని. నిజంగా ఇక్కడ కన్ను ప్లేస్లో ఇక్కడ కనబడుతుంది గాయం, ఇక్కడ పట్టుకున్నాడు. కరెక్ట్గా కన్నుకు పై భాగంలో జరిగింది. ఒకవేళ ఇదే నుదుటి ప్లేస్లో లేక కనత ప్లేస్లో తగిలి ఆయన చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? అంటే ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు మరి? కాబట్టి ఇవి జరగడానికి ఏంటంటే వీళ్ళు అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పరిపాలన తీరు మరో రకంగా ఉంటున్నది. అందుకే విసిగిపోయినటువంటి వాళ్ళు కూడా వీళ్ళ మీద దాడులు చేసే అవకాశం ఉన్నది, లేదా కుట్రపూరితంగా కూడా వీళ్ళ మీద దాడులు చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ పార్టీ వ్యవస్థలో మా ప్రతిపక్షాలు కూడా మా పార్టీ గెలవాలంటే మా పార్టీ గెలవాలి, మేము అధికారంలోకి రావాలంటే మేము అధికారం రావాలి, ఇట్లా పెట్టుకొని వస్తారయ్యా. ఇట్లా పెట్టుకొని వస్తే దీన్ని ఏమంటారంటే వి ఫర్ విక్టరీ అని చెప్పేసి మా ప్రజలకు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే అయితే మీరన్న ఉండరు లేకుంటే మేమని ఉంటాం, అయితే మీరైనా గెలురు లేకుంటే మేమైనా గెలుస్తాం, మధ్యలో ఇంకా మూడో మనిషిని రానివద్దు అనేది వాళ్ళ ఇంటర్నల్ మీనింగ్ అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. అక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు షర్మిల, ఒకవైపు జగన్, అంతే కదా, మరోవైపు ఎన్టీఆర్ అల్లుడు, మరోవైపు ఎన్టీఆర్ కూతురు, అంతే. ఇప్పుడు అన్న ఒక పార్టీలు ఉంటాడు, తమ్ముడు ఒక పార్టీలు ఉంటాడు. ఏ పార్టీ గెలిచినా వాళ్ళ బతుకులు మారుతాయి, కానీ మన ప్రజల బతుకులు ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి. అలాగే మరి ఇలా ఎందుకు అంటున్నారు, ఇలా ఎందుకు అనడం లేదు? ఈ దేశంలో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు ఇట్లా అన్ని సామాజిక వర్గాల ప్రజలను ఓట్లేస్తున్నప్పుడు, మైనార్టీలతో సహా అన్ని సామాజిక వర్గాల ప్రజలను పన్నులు కడుతున్నప్పుడు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగులుగా చేస్తున్నప్పుడు, మరి అన్నిట్లలో 5గురి భాగస్వామ్యం ఉన్నప్పుడు అధికారంలో ఈ 5గురికి అవకాశాలు ఉండన్నా వద్దా? 5గురికి భాగస్వామ్యం ఉండన్నా వద్దా? కాబట్టి ఈ దిశగా ఆలోచించాలి. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఇట్లా ఆలోచించినప్పుడు మాత్రమే అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ఈ అధికారం లభించే అవకాశం ఉన్నది. ఇక లేకపోతే ఇక మళ్ళీ మనం కూడా గిట్టనే పెట్టుకొని తిరగాల్సి వస్తుంది రాబోయే రోజులలో. ఇక వీళ్ళు ఇట్లా పెట్టుకొని వస్తారు, మళ్ళీ వీళ్ళకి కొడుకులు కూడా ఇదే చూపిస్తారు, ఇలా మనమలు కూడా ఇదే చూపిస్తారు, ఇక మళ్ళీ ఇంకోటి చూపించేందుకు వీళ్ళకి అవకాశం కూడా లేదు. ఈ ఎన్నికల వ్యవస్థను బట్టి చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ఖచ్చితంగా అందులో మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. భాజపాదే ఐపీఎల్ కప్ హామీలతో మోసగించిన కాంగ్రెస్, లైసెన్స్ రద్దుకు ప్రజలు సిద్ధం, రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు గెలుస్తాం, బండి సంజయ్. ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లో ఇండియన్ పొలిటికల్ లీగ్ నడుస్తుంది. ఒకవైపు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భాజపా జట్టు బరిలో దిగగా, మరోవైపు ఇండియా కూటమి పేరుతో పార్టీలన్నీ కలిసి జట్టుగా తలపడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆ కూటమిని ఓడించి మోదీ 400 సీట్లతో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. శనివారం కరీంనగర్లో నిర్వహించిన పార్లమెంట్లో నియోజకవర్గ బూత్ విజయ సంకల్ప అభియాన్ సమావేశంలో ఆయన మాట్లాడారు అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే, ఇక్కడ బండి సంజయ్ గారు ఒకప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ నుండి అధ్యక్ష పదవిలో కొనసాగినటువంటి ఒక బీసీ నేత. చాలామంది అనుకున్నారు నిజంగా బీజేపీ పార్టీ కొంత మేరకు బీసీలకు అనుకూలంగా కనబడుతుంది కాబట్టి బీసీ నేతల్ని ఇక్కడ ముందుకు తీసుకొచ్చి రాష్ట్రంలో అధ్యక్ష పదవినే బండి సంజయ్ గారు బీసీ అయినటువంటి బండి సంజయ్ గారికి ఇచ్చింది కాబట్టి ఈ బీజేపీ బీసీలకు కొంత అనుకూలంగా ఉందని చెప్పేసి ఒక ప్రభావాన్ని అయితే చూపింది ఆ సందర్భంగా అని చెప్పేసి అన్నారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? మళ్ళా కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చేసి ఆ బీసీలను ఎప్పుడు చూసినా కూడా సెకండ్ శ్రేణి నాయకులుగానే వాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా అంటే మరి కేంద్రం జనరల్ సెక్రటరీగానో సెక్రటరీకి ఇచ్చినామని చెప్పేసి అంటుండొచ్చు, కానీ అధ్యక్ష పదవి ఎవరున్నారు? కేంద్రంలో అధ్యక్షులు ఎవరు? పార్టీ అధ్యక్షులు ఎవరు? అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు? అంటే సెకండ్ శ్రేణి నాయకులుగానే మీరు బీసీలను వాడుతున్నారు తప్ప ఎక్కడ మీ పార్టీ అధ్యక్ష పదవులు ఏ బీసీకి ఇస్తున్నారు? కాబట్టి మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, నిజాయితీగా మీరు ప్రజల కోసం పరిపాలిస్తున్నారా, లేదా మీరు మీ కుటుంబ రాజకీయాలు లేదా మీ వారసత్వ రాజకీయాలు కొనసాగించాలనే ఆలోచనతో ఎన్నికల్లోకి వస్తున్నారా? మీరు ఆలోచించాలని చెప్పేసి అనేక మంది పార్టీ అధినేతలకు అదేవిధంగా ఇట్లాంటి పరిస్థితులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాం. అంత దిగుబడి ఎలా సాధ్యం? వ్యవసాయ గణాంకాలకు డిపిఆర్లో వివరాలకు పొంతనే లేదు. సీతారామ ఎత్తిపోతలపై రాష్ట్ర సర్కారుకు సిడబ్ల్యూసి లేఖ. తాగునీటి ప్రయోజనాలపై
తాగునీటి ప్రయోజనాలపై వివరాలు పంపాలని సూచన. సీతారామ ఎత్తిపోతల పథకం వల్ల ఒనగూరే ప్రయోజనాల్లో ప్రధానమైన సాగు ద్వారా వచ్చే పంటల దిగుబడి చాలా ఎక్కువగా చూపారని, అంత దిగుబడి ఎలా సాధ్యమో వివరంగా నివేదించాలని కేంద్ర జల సంఘం కోరింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్న వివరాలకు వ్యవసాయ గణాంకాల నివేదికలో తెలిపిన దిగుబడికి చాలా వ్యత్యాసం ఉందని గుర్తు చేసింది. మొదట సీతారామ ఎత్తిపోతల పథకానికి సిడబ్ల్యూసి ఆమోదం లభించింది. తర్వాత సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, అనుమతులు కోరింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వ్యయ ప్రయోజనాల నిష్పత్తి బేరీజు వేసే ఉద్దేశంతో రెండు పథకాలను కలిపి ఒకే పథకంగా డిపిఆర్ సమర్పించాలని కేంద్ర జలసంఘం కోరింది. జలసంఘం సూచన మేరకు రెండు పథకాలకు కలిపి నీటిపారుదల శాఖ డిపిఆర్ రూపొందించింది. 2023 జూన్ ధరల ఆధారంగా సుమారు 19,954 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదల శాఖ అందులో పేర్కొంది. దాన్ని పరిశీలించిన కేంద్ర జలసంఘంలోని ప్రాజెక్టు వ్యయ పరిశీలన విభాగం ఖర్చును 19,026 కోట్లుగా ఖరారు చేసినట్లు ఈ ఏడాది జనవరిలో నీటిపారుదల శాఖకు సమాచారం ఇచ్చింది. నీటి కాంపోనెంట్ను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈ వ్యయాన్ని ఖరారు చేసినట్లు తెలిపింది. ఇక మరిన్ని సందేహాలతో తాజాగా మరో లేఖ ప్రాజెక్టు వ్యయ ప్రయోజనాల నిష్పత్తి 1:1.58 అంటే రూపాయి ఖర్చు పెడితే రూపాయి 58 పైసలు ఆదాయంగా అని చెప్పేసి మొత్తం మీద అయితే మన లేఖలతోనే సరిపెట్టేటట్టు ఇంతే. చూడాలి రాబోయే రోజులలో మరి ప్రాజెక్టుల విషయంలో కానీ నీటి లభ్యత విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు పోతాయి ప్రభుత్వాలు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రం శివార్లో నెలకొరిన వరి అన్నదాతలకు అకాల వర్షాల దెబ్బ, పలు జిల్లాలో వరి సహా ఇతర పంటలకు నష్టం, రైతుల్లో ఆందోళన. గత నెల కింద కూడా అకాల వడగాళ్ళ వల్ల కాస్త పంట నష్టం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళని ప్రభుత్వం ఆదుకోలేదు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది. ఇక్కడ దుక్కి దున్నినప్పుడు ట్రాక్టర్కి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత ఆ బురదలో ఆ ఒడ్లు పెడతారు, ఒడ్లు చెక్తారు, ఒడ్లు చెక్కి అంటే ఒరం చెక్కడం ఒరం పెట్టడం అంటారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే ఆ ఒడ్లు ఉంటాయి, ఆ ఒడ్లు చెక్కడం కానీ ఒడ్లు పెట్టడం కానీ ఉంటుంది, అక్కడ కూలీలు ఎన్ని అవుతాయి. అదేవిధంగా బురద మందు అంటాం, బీస్ అడుగు మందు చల్లుతారు, ఈ అడుగు మందుకి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత దాంట్లో ఎరువులు వేస్తాం, ఎరువులకు ఎంత ఖర్చు అవుతుంది, దాంతోపాటు యూరియా కూడా చల్లుతాం, మళ్ళీ దాంట్లో ఎంత ఖర్చు అవుతుంది. ఇవన్నీ పోను కూలీలు, ఈ నాటేసే కూలీలు కానీ నారు బీకెట్టే కూలీలు కానీ, ఆ తర్వాత మళ్ళా వీళ్ళు ఆ పైరు పెరుగుతున్న సందర్భంగా రకరకాల క్రిమి సంహారక మందులు కావచ్చు, ఫర్టిలైజర్స్ కానీ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా మళ్ళా అక్కడక్కడ కోతులు, పందులు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రకరకాల జంతువుల నుంచి పంటను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కాదని అక్కడక్కడి అదేంది పొలాలకు ఎలక పొక్కలు తవ్వుతూ ఉంటాయి. ఓట్లకెళ్ళి ఎలక పొక్కలు తవ్వితే పొద్దుకు పోయి చూస్తేనేమో మంచిగా ఉంటాయి నీళ్లు, పొద్దుగల చూసేసరికి మళ్ళీ మీది మళ్ళీ నీళ్ళే కనబడే కింది మళ్ళీకి వచ్చేస్తాయి, ఆ ఎలక పొక్కలు పెడుతుంటాయి. అంటే కంటికి రెప్పల ఇలా ప్రభుత్వ ఉద్యోగుల కన్నా కనీసం ఈ టైం నుంచి ఈ టైం దాకా డ్యూటీ చేయాలని చెప్పేసి ఉంటుంది. కానీ రైతులకు మాత్రం నిరంతరంగా 24 గంటలు ఆ పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటే తప్ప ఆ పంట ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి రైతాంగానికి ఇవాళ అకాల వర్షాల వల్ల, వడగండ్ల వానల వల్ల ఇగో ఇలా పంట మొత్తం నేలకు పడుకొని వడ్లన్నీ నేల రాలిపోయి ఇట్లా పంట నష్టం జరిగితే ఇక రైతాంగం అప్పుల పాలు కాకపోతే ఏమవుతారు. కాబట్టి ఒకవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే, మరొక వైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతాంగానికి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రైతాంగం విషయంలో ఒక సమగ్రమైనటువంటి చట్టాలను రూపొందించి ఏ ఒక్క రైతు కూడా ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ప్రధానంగా ఈనాడులో హైలైట్ చేసిన వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు చేసే ప్రయత్నం చేద్దాం. విపక్ష నేతలు అజ్ఞానులు, ఆ మాట అంటే ఓ నేతను ఉద్దేశించి అంటున్నారు. గేమర్స్తో ప్రధాని మాటామంతే, కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్న ఎంఐఎం, బీజేపీ ప్రజాదరణ చూసి ఓవైసీకి భయం, అందుకే హస్తంతో దోస్తీ కిషన్ రెడ్డి, నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదల. ఇంకేంది విపక్ష నేతలు అజ్ఞానులని వాళ్ళు అంటారు, మీకే అసలైన జ్ఞానం లేదని వీళ్ళు అంటారు. అంతే, వీళ్ళు జ్ఞానం, ఇప్పుడు వాళ్ళ అజ్ఞానులు అని అంటే మరి వాళ్ళని మనం అజ్ఞానులు అనుకున్నాం, ఇప్పుడు వాళ్ళు వీళ్ళని అజ్ఞానులు అంటున్నారు. ఇక మరి మన ప్రజలు ఏమనుకోవాలి, ఓటర్లు ఏమనుకోవాలి అంటే మనం ఎన్నుకున్న వాళ్ళందరూ అజ్ఞానులే అనుకోవన్నా మనం అని నేనంటలేను, అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఎన్నికల వ్యవస్థను చూసినట్లయితే ప్రజల సమస్యలు కేంద్రంగా తిరగట్లేవు, పార్టీల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది మారాల్సిన అవసరం ఉన్నది. అమ్మో అమెరికన్
4 నెలల్లో 11 మంది భారతీయులు మృతి. గన్ కల్చర్, విద్వేష నేరాలు, జాతి దూషణలు, హిందూ ఫోబియా కూడా ఓ కారణమైన ప్రముఖ డయాసోర్ సంస్థ అధ్యయనం. పుట్టెడు దుఃఖంతో 43 లక్షల రుణభారం. హైదరాబాద్ విద్యార్థి కుటుంబం వేదన. నిజంగా అమెరికాలో ఎక్కువ గన్ కల్చర్ ఉండడం వల్ల గత 4 నెలల్లో 11 మంది భారతీయులు చనిపోయారు. అదే వాళ్ళకు ఒక భయం కూడా ఉంది. ఏంది ఇప్పుడు హిందూ ఫోబియా అని అంటే నిజంగానే మన భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ కూడా గుళ్ళు గోపురాలు మొత్తం మీద హిందూ దేవులను కూడా పూజిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు కాబట్టి అయ్యో రేపు రాబోయే రోజులలో మాకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అనేటటువంటి ఒక హిందూ ఫోబియా ఉన్నది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ఈ వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ ఏది ఏమైనా మనం ఒక మానవత్వాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏ దేశం అన్నా కానీ ఏ రాష్ట్రం అన్నా కానీ ఈ ప్రపంచంలో మనుషులు ముందు పుట్టిర్రు, మనుషుల తర్వాతనే మతం పుట్టింది. అసలు మనిషే లేనప్పుడు అక్షరాలు ఎక్కడున్నాయి? ఏ జంతువుల అక్షరాలు రాసినాయి? ఈ అక్షరాలను కనిపెట్టింది ఎవరు? ఈ అక్షరాలను కనిపెట్టింది పశువుల, పక్షుల, జంతువుల, మనుషులే అక్షరాలను కనిపెట్టారు. మనుషులే రాతను కనిపెట్టుకున్నారు. మనుషుడే రాయడం, చదవడం ఇవన్నీ కూడా కనిపెట్టుకున్నది మనిషి. మరి మనిషి అనే ప్రాణి భూమి మీద లేకముందు భగవద్గీత ఉన్నదా? బైబిల్ ఉన్నదా? ఖురాన్ ఉన్నదా? పంచాంగం ఉందా? జ్యోతిష్యం ఉన్నదా? అసలు ఈ చరిత్ర పుటలు, ఈ అక్షరాలు ఇవన్నీ ఉన్నాయా అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ మతాల చుట్టూ దింపకుండా ఈ ప్రభుత్వాలు కానీ ఈ మేధావులు కానీ వీళ్ళను మతాల చుట్టూ తిప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మానవత్వం చుట్టూ తిప్పండి. మనుషుల్లో హ్యుమానిటీ పెంచండి. అప్పుడు మాత్రమే మానవాళి ఆరోగ్యంగా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. బీర్ నో స్టాక్. రాష్ట్రంలో వైన్ షాపుల్లో బీర్ల కొరత. ఎండల తీవ్రతతో భారీ డిమాండ్. ఉత్పత్తి విక్రయాల మధ్య భారీ అంతరం. 55 లక్షల కేసులకు వస్తున్న 45 లక్షల కోటాలను వైన్ షాప్లో బార్లకు సరఫరా. ఎలక్షన్ టైం ఒకవైపు ఎండలు రెండు కలిపి నో స్టాక్ బోర్డులు పడుతున్నాయి. అంటే నిజంగా ఇక్కడ మనం చూస్తాం హైదరాబాద్లో కానీ లేదా ఇక్కడ చుట్టుపక్కల చాలా జిల్లాలలో చూస్తే జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో నిజంగా చాలా చోట్ల అసలు బిజినెస్లు లేవు, వ్యాపారాలు లేవు. అసలు ఎట్లా బతుకుదామని చెప్పేసి అనేక మంది బాధపడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. కానీ వైన్ షాపుల దగ్గర మాత్రం ఇక్కడ నో స్టాక్ అనే బోర్డులు కనబడుతున్నాయి. ఎదురెదురుగానే రెండు బిజీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఎటు తీసుకెళ్ళిందయ్యా అని అంటే ఇటు మత్తు చుట్టూ దింపింది అన్నట్టు. అనేక రకాల అంటే విద్యా విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు డెవలప్ చేయాల్సింది డెవలప్ చేయక మా వాళ్ళందరినీ మత్తు చుట్టూ చెప్పేసరికి ఇక్కడ నో స్టాక్ అనే బోర్డులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి పరిస్థితికి కారకులు ఎవరు? అప్పుడున్న చెప్పాలంట ప్రధాన గతంలో ఉన్న కవిత గారు ఏదైతే ముఖ్యమంత్రి బిడ్డ మాజీ ముఖ్యమంత్రి ప్రధానంగా పాత్ర పోషించింది కాబట్టి ప్రస్తుతం మద్యం పైన అంత డిమాండ్ పెరిగింది. ప్రజలకు కూడా అలవుగా దొరకడం వల్లనే. కాబట్టి ముమ్మాటికి ఏంటంటే పాలకులు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత నా ప్రజలను అనేక రకాలుగా నష్టానికే గురి చేస్తున్నది తప్ప ప్రజలకు ఇక్కడ ఒనగూరుతున్నది ఏమీ లేదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ అంటే బడుల చుట్టూ తిప్పుర్రా నాయన మా బిడ్డల్ని అని అంటే బార్ల చుట్టూ తిప్పినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణలో బడుల చుట్టూ తిప్పితే మాకు ఓట్లు రావు కదా. బడుల చుట్టూ తిప్పితే ఓట్లే కాదు, మీకు కాంపిటేటర్స్ తయారవుతారు. మీకు మీ బిడ్డలకు కాంపిటేటర్స్ తయారవుతారు. బార్ల చుట్టూ తిప్పితే బీరు తాగి ఆ మత్తులో పోయి మా సార్ చాలా మంచోడు అని చెప్పేసి అటు ఓటు గుద్దాలి. ఇక ఈ బీరు తాగేటైనా ఈ బీరు ఇచ్చిన ఆయన ఓటు గుద్దాలి. ఇక ఈ బీరు తాగేటైన కొడుకు మళ్ళీ ఆయన బీరుకే అలవాటు అవుతాడు. మళ్ళీ ఈ బీరు ఇచ్చిన ఆయన కొడుకు బీరు ఇచ్చుకుంటూనే పోతాడు. కాబట్టి ఈ బీర్లు సప్లై చేస్తున్న వాళ్ళ కొడుకులకు వాళ్ళ పిల్లలకు ఇక ఈ బీర్లు తాగేటోళ్ళు పోయి ఓటు గుద్దుకుంటే వాళ్ళనేమో రాజ్యంలో ఉంచాలి, వీళ్ళనేమో మత్తులో ఉంచాలి. ఇది వీళ్ళ కుట్రలు అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు, అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. హెల్త్ డ్రింక్స్ నుంచి బోర్న్విటా అవుట్. ఆ తరహా ఇతర ఉత్పత్తుల డ్రింక్స్ బేవర్జిను కూడా తొలగించాల్సిందే. ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం ఆదేశం. బాలల కమిషన్ సిఫార్సుతో నిర్ణయం. బోర్న్విటాకు అధిక చక్కెర స్థాయిలో ఒక వార్త చూడాలి. ఇంకా ఏ కంపెనీలు బయటపడతాయో అంటే చాలా వాటిల్లో ఇప్పుడు ఇదనే కాకుండా చాలా కంపెనీలు అంటే కొన్ని ఎథికల్ కంపెనీస్ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కానీ ఎక్కువ శాతం ప్రజలు అనారోగ్యానికి గురవ్వడం కారణం ఏంటంటే అసలు కల్తీ విధానం అనేది విపరీతంగా పెరిగిపోవడం. అంటే మన దేశంలో టేస్ట్ ఎక్కువ కల్పిస్తులు, దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ తక్కువ పెడతారు. అంటే ప్రధానంగా మీరు అన్నట్లు
టేస్ట్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు, రుచికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు, ప్రజలు కూడా దానికే అలవాటు అవుతున్నారు. కానీ శుచికి అధిక ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రుచిని పక్కన పెట్టేసి శుచి అంటే సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విధంగా ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా ఇటు కంపెనీలు కానీ అటు ప్రభుత్వ అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీకి అంటే ఫుడ్ కంట్రోల్కి సంబంధించి ఫుడ్ సేఫ్టీ కంట్రోల్కి కానీ లేదా అక్కడక్కడ కల్తీ ఫుడ్ను నియంత్రించేటటువంటి విభాగం ఏదైతుందో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయంలో ఆలోచించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇట్లా అంటే కల్తీ విధానానికి పాల్పడుతున్నటువంటి ఏ కంపెనీ అయినా సరే, ఏ ఫ్యాక్టరీ అయినా సరే దాన్ని సీజ్ చేసినప్పుడు మాత్రమే ఈ కల్తీ అనేది కొంత అరికట్టబడుతుంది. ఇక లేకపోతే పాలు కల్తీ, పండ్లు కల్తీ, పప్పు ధాన్యాలు కల్తీ, ప్రతి వస్తువు కల్తీ అయిన తర్వాత నా ప్రజలు ఆరోగ్యంగా ఎట్లా బతుకుతారు? మీరు అన్నట్లు చాలా ప్రోడక్ట్లలో పేర్లలో విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ అందులో పోయి చూస్తే ఆ టెస్టులు చేస్తేనట్ట చాలా వాటిలలో అసలు అందులో విటమిన్స్ ఉండాల్సిన స్థాయిలో లేవు, ప్రోటీన్స్ ఉండాల్సిన స్థాయిలో లేవు, జింకు, సల్ఫేటు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా ఉండాల్సిన స్థాయిలో లేకుండా ఆ ప్రోడక్ట్ తయారవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. కేంద్రంలో కాంగ్రెసే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది మా పార్టీనే, బీఆర్ఎస్ ఉనికి చాటే పరిస్థితి కూడా లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో జోరుగా పార్టీలోకి చేరికలు. బీజేపీ నేతలు పులిమామిడి రాజు, జలంధర్ రెడ్డి కాంగ్రెస్లోకి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఆ బీఆర్ఎస్ నేత ముద్దగోని, ఆ గట్కేసర్ చైర్పర్సన్ పవని, మరో కౌన్సిలర్ సైతం. రైట్. శరత్ 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా? వ్యాపారం చేయలేవని భయపెట్టారు. జాగృతికి 80 లక్షల ఫండ్ మాటేంటి? కవితకు 5 గంటల సిబిఐ ప్రశ్నలు, సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ జవాబులు దాటేసిన ఎమ్మెల్సీ కవిత అప్రూవల్గా వాంగ్మూలంతో దర్యాప్తు. చూడాలి ఈ కేసు ఇంకా ఎంతవరకు ముందుకు సాగుతుందో. ట్యాపింగ్ బ్యాకప్ స్టోరేజ్ డివైజ్లో భద్రపరిచిన ప్రణీత్ రావు అవి దొరికితే బలమైన ఆధారాలు ఉన్నట్లే. సీజ్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు బిజీ. ఈ కేసులో ఇప్పటికీ 40 మంది విచారణ. ప్రణీత్ రావు ఇంత చేసిన రిలీవింగ్ సమయంలో ఎస్ఐబి నుంచి నో డ్యూస్, ఎన్నికల్లో పోటీ చేయాలి, డబ్బులు ఎలా తరలిస్తా, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణీత్ రావు ఎస్ఐబిలోని తన విభాగంలో ఉన్న 17 కంప్యూటర్ హార్డ్ డిస్కులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ హార్డ్ డిస్క్ శకలాలు లభించినా వాటి నుంచి డేటా రికవరీ సాధ్యం కాదు. సీరియస్ కేసు కావడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన అంశంతో నిందితులకు శిక్ష పడేలా ఆధారాల కోసం అన్వేషిస్తున్న దర్యాప్తు అధికారులు ఆ డేటా బ్యాకప్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడానికి ముందు పెన్ డ్రైవ్లు, ఫ్లాష్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లలో బ్యాకప్ తీసుకున్నట్లు సమాచారం. ఆ బ్యాకప్ లభిస్తే కోర్టుల్లో కేసు ఎక్కడ వీగిపోకుండా నిందితులకు శిక్ష పడేలా చేయొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. నిజానికి చట్టబద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే టార్గెట్ వ్యక్తులు ఏమేమి మాట్లాడుకున్నారనేది నేరుగా వినొచ్చు, అలా వింటూనే రికార్డు చేయవచ్చు. కానీ ప్రభాకర్ రావు అండ్ కో చేసింది అనధికారిక ఫోన్ ట్యాపింగ్ కావడంతో ఆ ప్రక్రియలో కొంత తేడా ఉంటుంది. ప్రత్యేక డివైజ్ల ద్వారా చేసే ఫోన్ ట్యాపింగ్లో తొలుత టార్గెట్ వ్యక్తుల సంభాషణల్ని ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ రూపంలో సేవ్ అవుతాయి. ఆ ఫైల్స్ను డిక్రిప్ట్ చేసి ఆడియో ఫార్మాట్లో సేవ్ చేస్తే తప్ప ఇతరులు వినడానికి వీలుండదు. అలా ప్రణీత్ రావు డిక్రిప్ట్ చేసినటువంటి ఫైళ్లను విని పెన్ డ్రైవ్లలో గత ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకెళ్లేవాడని తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఫ్లాష్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లను గుర్తించి సీజ్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నారు. ఈ కేసులో పోలీసు శాఖకు చెందిన నిందితుల అరెస్టులు, సాక్ష్యాల వివరణ పూర్తి అయినట్లు తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అండ్ కో పరిధిలో పనిచేసే హోంగార్డులు మొదలు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు ఉన్నారు అనేటటువంటిది. ఇక 40 మంది సాక్షులు మొత్తం మీద అయితే ఇందులో పాత్రదారులే బలవుతున్నారు తప్ప సూత్రధారుల వరకు ఇంతవరకు అక్కడికి చేరుకున్న పరిస్థితి లేదు ఈ కేసు విషయంలో అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సమస్యలు ఏమున్నాయి? నేడు అభ్యర్థులతో కేసీ వేణుగోపాల్ భేటీ. ఖమ్మం, కరీంనగర్ పైన స్పష్టత వచ్చే అవకాశం. ఖమ్మంపై బట్టితో దీపాదాస్ రేవంత్ భేటీ. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం. జహీరాబాద్ మండలంలో 4.7 సెంటీమీటర్లు. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై ట్రాఫిక్. గాలి దుమారానికి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై విరిగిపడిన విద్యుత్ స్తంభం అనే ఒక వార్త చూడొచ్చు. బలమైన విపక్షం ఉండాలి, అప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం. అంతులేని హామీలతో కాంగ్రెస్ గెలిచింది, నెరవేర్చే వరకు వెంటాడి వేటాడతాం.
నోరు మూసుకోను పోరాడతా, రాష్ట్రంలో మళ్ళీ 10 ఏళ్ల కిందటి పరిస్థితులు, తాగునెట్టి కరెంటు కష్టాలు వచ్చాయి, సర్కారుకు చిత్తశుద్ధి నైపుణ్యం లేకనే రియల్ ఎస్టేట్ ఎందుకు పతనమైంది, పర్మిషన్లు ఆపుతున్న బ్రోకర్లు ఎవరు, హామీలపై కాంగ్రెస్ను ప్రజలు నిలదీయాలి, తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు, మతం మత్తులు ఓట్లేస్తే పిచ్చోళ్లను చేస్తారు, చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ అనేటటువంటి వార్త చూస్తే బలమైన విపక్షం ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బలమైన విపక్షం అంటే అర్థం ఏంటో కూడా అది కూడా వివరంగా చెప్పాలి. కాబట్టి బలమైన విపక్షం అంటే బీఆర్ఎస్ అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నేనే ఉండాలి, నేను పోతే నా కొడుకే రావాలి, నా కుటుంబ పాలనే ఉండాలి అని అంటే మీరు ఓట్లేయరు. కాబట్టి ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షం ఉండాలి, లేదా తెలంగాణ ఉద్యమకారులు ఉండాలనో, తెలంగాణ వాదులు ఉండాలనో, మా పార్టీ జై తెలంగాణ అంటదనో, ఇట్లాంటి మాటలతోనే మీరు ప్రజల్లోకి వెళ్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఆ ప్రజలను పక్కకు వదిలేసి మళ్ళీ నీ కుటుంబ పాలన లేదా నీ వారసత్వ రాజకీయాలు కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నట్లు మీ పరిపాలన తీరు చూస్తే కనబడిందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. టెన్షన్ ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ సిద్ధం. ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన ట్రెహాన్ భారత్కు వస్తుండగా దారి మళ్లింపు. అందులో 17 మంది భారతీయులు, 150 డ్రోన్లు, 100 మిసైళ్లతో దాడి. మరోమారు హెచ్చరించిన అమెరికా, ధీటుగా ఎదుర్కొంటామన్న ఇజ్రాయెల్. ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో వసతులు లేమితో ఇబ్బందులు, చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ యాజమాన్యం. కాసుల కక్కుర్తితో కనీస సదుపాయాలకు పాతర, టికెట్ల నుంచి నిర్వహణ దాకా అంతా ఇష్టారాజ్యం. టికెట్లు లేకున్న వందలాది మందితో లోపలికి ఎంట్రీ, తమ వారిని తీసుకెళ్లడంలో అధికారుల పోటాపోటీ, పార్కింగ్కు అష్టకష్టాలు, 2 కిలోమీటర్లు నడవాల్సిందే, ఫుడ్ స్టాల్లో ఏం కొనాలన్న ధరలు రెండింతలు, కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు పనిచేయని వైనం అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇలా తలదూర్చుకుంటే ఒకవేళ ఇంకే చర్చలు జరిపితే ఇది ఏమంటుందంటే ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ మేము హైదరాబాద్ నుంచి షిఫ్ట్ చేస్తాం, అట్లా ఒకవేళ షిఫ్ట్ చేస్తే నగరానికి పేరు పోతుందని చెప్పేసి అలా కూడా ఒక వార్తలు వచ్చాయి గతంలో. అంటే ఒకసారి దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ ఏం చెబుతారు, నిజాలు బయట పెడతానంటూ ఇటీవల కామెంట్. 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తామని స్పష్టీకరణ. పోలీస్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ప్రమేయం ఉన్న వారిలో ఉత్కంఠ. 2 రోజుల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంపై స్పందించారు. 2 రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించి నిజాలు బయట పెడతానని, ఎవరిని అరెస్టు చేయాలో చెప్తానని వెల్లడించారు. ఆయన కామెంట్స్ పోలీస్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఫోన్ ట్యాపింగ్ అంతా బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే జరిగిందని రాధాకృష్ణరావు తన వాంగ్మూలంతో ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ ఏం చెప్తారనే ఆసక్తికరంగా మారింది. చివరకు నింద మొత్తం పోలీసుల మీదికే నెట్టేస్తారా అనే అనుమానాలు ఆ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నిజంగా చివరికి అదే జరిగేటట్టుంది. ఎందుకంటే గతంలో దొంగనే అంటే తెలంగాణలో సామెత ఉంటుంది, దొంగనే దొంగ 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 అరిచినట్లు ఉన్నది అన్నట్లుగా ఆ సామెత చెప్తా ఉంటారు తెలంగాణలో. కాబట్టి ఇప్పుడు ఇతను మాట్లాడుతున్న మాటలు చూస్తే కూడా అరే రాజువు నువ్వు, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి నువ్వు, నీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నీ ప్రభుత్వ హయాంలో అప్పుడున్న ప్రతిపక్ష లీడర్ల యొక్క ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఒకవైపు ఈ వార్తల్ని బట్టి చూస్తే క్లియర్గా అర్థమవుతున్నది. మళ్ళీ అతను ఏమంటున్నాడు, దొంగతనానికి కారణమైనటువంటి వ్యక్తే దొంగ 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 అని చెప్పేసి అరిచినట్లున్నది అని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీ హయాంలో జరిగితే మీరు దానికి కారకులైనటువంటి మీరే ఇవాళ నేను కాదు కారకుణ్ణి పక్కనోడు అని చెప్పేసి ఎవరెవరు చేసిరో దీన్ని బయట పెడతానన్నారంటే మరి మీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోయారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ను అరికట్టలేకపోయారు? అంటే మీ అసమర్థ పాలన వల్ల కాదా ఇది జరిగింది, లేకపోతే మీ నిర్లక్ష్యం వల్ల కాదా, లేదా మీరే కారణమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. అది నిజం కాదంటారా? కాబట్టి ఇప్పటికైనా మనం ముందు నుంచి చెప్తున్నాం, వీళ్ళంతా కూడా కేవలం అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్ ఏమంటాడంటే బలమైన ప్రతిపక్షం కావాలి, మేము అసలైన వాళ్ళని బయట పెడతాం అది అని చెప్పేసి ఈయన మాట్లాడతాడు. ఈయన పాలన కరెక్ట్ లేదని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రజలు కొంతమంది అటు ఉండాలి, కొంతమంది ఇటు ఉండాలి. అందుకే అంటారు కదా పాట, ఈ గట్టునుంటావా లేకుంటే ఆ గట్టునుంటావా అని చెప్పేసి. అంటే ఇక ఈ గట్టును ఆ గట్టును ఉండాలి తప్ప ఈ ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన అందే పరిస్థితి అయితే కనబడకుండా చేస్తారు వీళ్ళు. అందుకని మాకు ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, మా ప్రజలకు ఏం చేస్తారో గది చెప్పండి. ఈ పార్టీ చేసిన తప్పులు ఆ పార్టీ చేసిన తప్పులు చెప్పుకోవడం కాదు, మా ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఏ రకమైన పరిపాలన అందించగలుగుతారో అది చెప్పండి. మా ప్రజల్ని ఆర్థిక శక్తివంతులుగా తయారు చేయడానికి మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటో, మీరు ఏ రకంగా అమలు చేస్తారో, ఆ అమలు చేసిన నిర్ణయాల వల్ల నా ప్రజలు ఆర్థిక శక్తివంతులుగా ఎట్లా తయారవుతారో గది చెప్పండి.
ఆ ఎమ్మెల్సీకి నోటీస్ త్వరలో అందించే అవకాశం, ట్యాపింగ్ వ్యవహారంలో ఆర్థిక వనరుల సర్దుబాటు, పోలీసులు బదిలీలు, పోస్టింగ్లోని కీరోల్, ప్రభాకర్ రావు టీంలో 2 అప్రూవర్, అందుకే వారికి నోటీసులు ఇవ్వలేదు. ఓఎస్డీలుగా వారిద్దరు ఇంకా కంటిన్యూ. బీఆర్ఎస్ను ఓడించాం, ఇక బీజేపీ వంతు, తెలంగాణ ప్రజలకు సిపాయిలా నిలుస్తా, చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ, అడ్డగోలుగా మాట్లాడితే అంగిలాగు ఊడబీకుతాం, సైలెంట్గా ఉండేందుకు నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని, కాలు విరిగి కట్టె పట్టుకున్నామని మర్యాదగా ఉన్నాం. ఇక చూడండి వ్యక్తిగత దూషణలు. ఇది మేనిఫెస్టో కాదు, ప్రజల ఆత్మ. ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద జనరల్స్కు కులగణన, కేసీఆర్వి చీఫ్ పాలిటిక్స్, 1000 మంది ఫోన్లు ట్యాపింగ్ చేయించారు, ధనవంతులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ, రైతులకు ఏమీ చేయలేదు, అధికారంలోకి రాగానే దేశాన్ని ఎక్స్రే తీస్తాం, విద్యావంతులైనటువంటి యువతకు 1,00,000, తుక్కుగూడ జనజాతర సభలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్ అనేటటువంటి వార్త. మొత్తం మీద అయితే ఇక్కడ మీరు ఇది ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద జనరల్స్కు కులగణన. సరే, ఈ స్టేట్మెంట్ని అందరికీ కులగణన ఎందుకు చేస్తలేరు అంటే ఈ మాట ఎందుకు వస్తలేదు అంటారు రేవంత్ రెడ్డి నుంచి కానీ లేకపోతే రాహుల్ గాంధీ నుంచి కానీ? అంటే ఇప్పటి వరకు ఎస్సీలు ఇంతమంది ఉన్నారు, దాని ఆధారంగా సీట్లు కేటాయించబడ్డాయి. ఎస్టీలు ఇంతమంది ఉన్నారు, దాని ఆధారంగా సీట్లు కేటాయించబడ్డాయి. జనరల్లో ఓసీలు ఎంత ఉన్నారు అనేది వాళ్ళకి తెలవాలి. ఇప్పుడు ఇక ప్రధానంగా ఏంది, బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి కులగణన చేసి వాళ్ళు ఎంత శాతం ఉన్నారో వాళ్ళకి అంత ఆర్థిక వనరులను అందించినట్లయితే వాళ్ళు కూడా ఎదిగే అవకాశం ఉంటుందనే భావనతో వీళ్ళు చేస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాలి, వీళ్ళ మాటల్లో నేతి బీరలో నెయ్యి చందమే అన్నట్లుగా నేతి బీరలో నేతి కనబడుతుంది కానీ అలా నెయ్యి ఉండదు. కాబట్టి అట్లనే ఇలా మాటల్లో కూడా నిజం గంతే ఉన్నది. ఎందుకంటే కులగణన చేపట్టినా కూడా ఆ గణన ద్వారా వీళ్ళు ఏం చేస్తారనేది ఏమైనా చెప్తున్నారా? లేదా ఒకవేళ అట్లగిట్ల వీళ్ళు మంచిగా అంటే చేయగలిగేటట్లయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి 42 సీట్లలో ఎవరున్నారు? ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఎక్కువ సీట్లు కేటాయించింది? మరి అక్కడ కులగణన మేము ఇప్పుడు చేస్తామని చెప్పేసి మీరు వాగ్దానం చేస్తున్నారు కదా, మరి ఇదే మీ పార్టీ పదవులలో ఎందుకు లేకుండా పోతుంది? సామాజిక న్యాయాన్ని మీ పార్టీ ఎందుకు పాటిస్తలేదు? ఎందుకు సామాజిక న్యాయం పాటిస్తే వాళ్ళకి బాణాల రూపంలో డబ్బులు రావు, అదొకటి గమనించాలి. అందుకనే ఇవి ధన రాజకీయాలు, ముమ్మాటికి డబ్బులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి ధనవంతులే పాలకులు అవుతున్నప్పుడు నా పేద ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతుందో ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే వ్యక్తిగత దూషణలకు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం ప్లేస్లో ఉండి అంత ఘాటుగా విమర్శించాడని లేకపోతే ఒక మారుమూల గ్రామంలో తిట్టుకోవడాన్ని ఎట్లా చూస్తారు? అదే పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ఇట్లాంటి ఆదర్శవంతంగా నిలవాల్సిన వాళ్ళే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతున్నారు అని అంటే ఇలా నేను రేవంత్ రెడ్డిని ఒక్కరిని ఇట్లా అనాలి? ఏమన్నా కేసీఆర్ ఏమైనా చక్కగా మాట్లాడిండా? మరి ఆయన కూడా అట్లే మాట్లాడిండు కదా అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారుని బలకరించినా ఇవాళ రేవంత్ రెడ్డిని నేను ఒక్కరిని ఎట్లా అనాలి? పక్కనున్న అపోజిషన్ లీడర్ కూడా అట్లే మాట్లాడుతున్నాడు కదా. ఏ నాయకుడిని చూసినా ఏ పార్టీ అధినేతల తీరు చూసినా ఎక్కడనో కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ అన్పార్లమెంటరీ వర్డ్స్ వ్యక్తిగత దూషణలకు పోతుంటే ఏమనుకోవాలి వీళ్ళను? ఇగో ఇది ఈ ఎన్నికల వ్యవస్థలో ఉన్న పరిస్థితి అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. రాహుల్ ప్రధాని కాలేడు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఊసేలేదు, హామీలు ఇచ్చి తప్పించుకోవడం అస్సాం పార్టీకి అలవాటే, భారత్కు ఒకే ఒక గ్యారంటీ మోడీనే, బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకేఆర్. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ఛాన్సే లేదు, దేశంలో ఆ పార్టీ ఊసే లేదని బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థి డీకేఆర్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలు ఇవ్వడం ఆ తర్వాత తప్పించుకోవడం కాంగ్రెస్కు అలవాటేనని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అన్నారు, గెలిచాక 100 రోజులు అన్నారు. ఇప్పుడు 17 ఎంపీ సీట్లు గెలిస్తేనే వాటిని అమలు చేస్తామంటున్నారు. వాళ్ళు గెలిచేది లేదు, 6 గ్యారంటీలు అమలు అయ్యేది లేదు అని ఎద్దేవా చేశారు. ఈ దేశానికి ఒకే ఒక్క గ్యారంటీ అని, అది ప్రధాని మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు. ఇది నిన్న డీకేఆర్న. గూగుల్ సెర్చ్లో బీజేపీ టాప్, రాష్ట్రంలోని అన్ని పార్టీల కన్నా ముందు బీజేపీ అని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. అంతే, ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ డబ్బా కొట్టుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల వ్యవస్థలో. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తాం, ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం, పేరు మార్పు పార్టీకి కలిసి రాలేదు, ఎట్టి పరిస్థితులలో పార్టీ మారను, మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అంటున్నారు. దయాకర్ పార్టీ మారకపోతే చాలు. అయితే ఇంకో గమ్మత్ ఏంటంటే బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తాం అంటున్నారు. మీ మాటలు ఎట్లా నమ్మాలి సార్? మీ పెద్ద మనిషి మాటలు ఎట్లా నమ్మాలి? మా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, మా తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్నారు. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయంటివి,
తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసేవి, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు పార్టీ టికెట్లు ఇచ్చి కావచ్చు, లేదా పార్టీ అత్యున్నత స్థానాల్లో పదవులు కల్పించి కావచ్చు, వాళ్ళను నీ పక్కన కూర్చోబెట్టుకుంటేవి. అంతేకాకుండా చివరికి తెలంగాణ వచ్చిన ఈ 5 సంవత్సరాలు టీఆర్ఎస్గా ఉండి తర్వాత మళ్ళీ బీఆర్ఎస్గా మార్చుకొని నువ్వు ఆ పార్టీ పేరులో ఉన్న తెలంగాణ అనే పదాన్నే తీసేసినవి. మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ పేరు మార్చుతామని చెప్పేసానంటే రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేరు మార్చమని గ్యారంటీ ఏముంది? నేను చెప్తలేనిది తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పండి. ఈ మాట ఇచ్చిన దయాకర్ అన్న లాస్ట్ వరకు ఉంటాడో పోతాడు కూడా చూడలేదు, ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత. దయాకర్ అన్నను ఇక మనం ఏం చూస్తాం, పెద్ద మనిషి, ఆయన కూడా ఏం తక్కువ కాదు. ఏ పార్టీలో ఉన్నా ఆయననే నాయకుడు ఉండాలని కోరుకుంటాడు. ఇక మా ఎస్సీల గురించి మాట్లాడు, మా ఎస్టీల గురించి, బీసీల గురించి, మిగతా వాళ్ళ గురించి మాట్లాడేది లేదు. ఇక నేను ఉండాలి, ఇక నేను పోతే మళ్ళీ ఏమన్నా నా వారసులు వెనక ముందు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవాలి. ఇది తప్ప ఇంకేముంది ఎర్రవెల్లి దయాకర్ అన్న దగ్గర. సిబిఐ విచారణకు బ్రేక్ వేయండి, రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ స్టేటస్ కో ఇవ్వాలంటూ విజ్ఞప్తి నిరాకరించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలకు సిబిఐ ఆర్డర్. హైదరాబాద్ అభ్యర్థి మాధవిలతకు వైప్లస్ సెక్యూరిటీ. భగీరథ మరమ్మతులు పూర్తవ్వాలి, ఈ నెల 12 లోపు కంప్లీట్ చేయాలి, తాగునీటి సమస్యలు తలెత్తొద్దు, ఏజెన్సీలకు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు. 3 మావోయిస్టులు మృతి, తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఎన్కౌంటర్, మృతదేహాలు సామాగ్రి స్వాధీనం అనేటటువంటి వార్తల్ని చూస్తే అయితే నిజంగా ఈ తెలంగాణలో మళ్ళా గతంలో ఉంటుండేది. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీసం మొలిసిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటే, చదువుకొని గొప్పోళ్ళయి సాత్తరని కలలు గంటే అంటే మొత్తం మీద ఇట్లాంటి పాటలు మనం విన్నాం అప్పుడు. కాబట్టి తెల్లవారంగానే ఏదో ఒక మూలకు ఎన్కౌంటర్ అనేది కనబడేది. ఆ ఎన్కౌంటర్లో అనేక మంది తెలంగాణ బిడ్డలు చనిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉండేది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా ఈ తెలంగాణను మనం అభివృద్ధి చేసుకున్నట్లయితే తెలంగాణ యువకులు అటు ఆయుధాలు పట్టుకొని అడవుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు అని చెప్పేసి భావించినటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది పోరాటం చేసిరు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమున్నది? ఆర్థిక అసమానత్వం అట్లే ఉన్నది, సామాజిక అసమానత్వం అట్లే ఉంది, అట్లాగే రాజకీయ అసమానత్వం కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ అసమానతల కారణంగా విసిగి వేసారిపోయినటువంటి యువకులు చాలామంది పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఒకవైపు పోలీసులు నష్టపోతున్నారు, అదేవిధంగా ఇక్కడ యువకులు ఎన్కౌంటర్లకు గురవుతున్నారు. కాబట్టి ఎటుబెట్టి ఈ ఎన్కౌంటర్ల ద్వారా కానీ లేదా ఈ ఎదురుకాల్పుల ద్వారా కానీ మొత్తం మీద ఇటు పోలీసులు అటు యువత ఇందులో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి లేనటువంటి వ్యవస్థను నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. నిఖిత ఎస్టేట్స్కు ఆఫీసర్ల సపోర్ట్, ఫామ్ ల్యాండ్స్ పేరిట ప్లాట్ల దందా, లేఅవుట్లకు తహసీల్దార్ రిజిస్ట్రేషన్ల అనుమతులు లేకుండా నిర్మాణాల్లో రియల్ వ్యాపారులకు రెవెన్యూ అధికారుల అండ, మేడ్చల్ జిల్లా షామీర్పేటలో భూదంద. నిజంగా గతంలో ఏదైతే ఫామ్ పేర్లతో కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్లతో ప్లాట్ల దందా జోరుగా సాగుతుంది. ఈ కథం చాలా వరకు వార్తలు నిలుస్తూనే ఉంది. ఇది ఈ ఆఫీసర్ల సపోర్ట్ అని చెప్పేసి అంటారు, కానీ దీంట్లో వాళ్ళు తీసుకునే లంచాల గురించి అదేవిధంగా వాళ్ళకి ఇంత భాగస్వామ్యం కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకప్పుడు ఏంటంటే ప్రభుత్వ ఆఫీసర్లు అందరని కాదు, చాలామంది నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసేటటువంటి అనేక మంది ప్రభుత్వ ఆఫీసర్లు ఉన్నారు, కాదంటలేం. కానీ కొంతమంది ఇలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఆఫీసర్ల గురించి మాకున్న సమాచారం మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఏంటంటే ఒకప్పుడు లంచాలు తీసుకొని పనిచేసేటోళ్ళు ప్రభుత్వ ఆఫీసర్లు, కానీ ఇవాళ వెంచర్లు వేసినప్పుడు కానీ లేదా వెంచర్లకు అనుమతులు ఇచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళకు భాగస్వామ్యం, మాకు ఇంత భాగం కావాలి, ఆ వెంచర్లో నాకు ఇన్ని ప్లాట్లు కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఇక ఈ ప్రభుత్వ యంత్రాంగంలో కొంతమంది అధికారుల తీరు అది ఎటువైపు వెళ్ళిందో అది ఎంత దూరం వెళ్తుందో మనం గమనించవచ్చు. కాబట్టి ఇలాంటి అవినీతి అక్రమాలు లేనటువంటి వ్యవస్థను నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పార్లమెంట్ ఫైట్, ప్రధాని మోదీ తనను తానే గొప్పగా భావించుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. వారి నియంత్రిత పాలనకు ప్రజలు తగిన సమాధానం చెప్పాలంటూ జైపూర్ మెగా ర్యాలీలో ప్రసంగించారు. బీజేపీ భారత్కు ఇష్టమైన పార్టీ అని ప్రధాని మోదీ అన్నారు. కాషాయ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంపై సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ను పోలి ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆరుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ 12వ జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్లో 3 సీట్లు, గోవాలో 2, దాద్రా నగర్
హవేలీలో ఒక్కో లోక్సభ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రధాని మోదీని గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజలను కోరారు. బీజేపీ మాదిరిగా కాకుండా కాంగ్రెస్ మాట మీద నిలబడుతుందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పారు. క్రికెట్లో ధోని ఎంత గొప్ప ఫినిషర్, రాజకీయాల్లో రాహుల్ గాంధీ అలాంటి గొప్ప ఫినిషర్. కాంగ్రెస్ను పూర్తి పతనం దిశగా రాహుల్ నడిపిస్తున్నారంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెటైర్లు వేశారు. నిజంగా ఇక్కడ చూస్తే మనకు పార్లమెంట్ ఫైట్, మనం మొన్న నుంచి వార్తలు చదువుతున్నాం. పార్లమెంట్ ఫైట్ అనేది ఎట్లా జరుగుతుందని అంటే, ప్రజల సమస్యల కేంద్రంగా పార్లమెంటరీ ఫైట్ జరగాలి. ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఎట్లున్నది, వైద్య రంగం ఎట్లున్నది, అదేవిధంగా వ్యవసాయ రంగం ఎట్లున్నది, ఇట్లా వ్యాపార రంగం ఎట్లున్నది, జీడిపి ఎట్లున్నది, రూపాయి విలువ పరిస్థితి ఏంటి, అదేవిధంగా ఈ దేశం లోపల రోజు రోజుకు బిలో పావర్టీ ప్రజలు పెరుగుతున్నారా, ఎబో పావర్టీ ప్రజలు పెరుగుతున్నారా, కాబట్టి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, రక్షణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మహిళల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీటి మీద కదా పార్లమెంట్ ఫైట్ జరగాల్సింది. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, అది కాంగ్రెస్. ఖాన్ అంటే అది ముస్లింలకు సంబంధించినటువంటి ఒక పక్షపాతంతో కూడినటువంటి మతతత్వ పార్టీ అనేమో బీజేపీలు విమర్శిస్తున్నారు కొంతమంది. అదేవిధంగా బీజేపీ అంటే ఇది హిందువుల పార్టీ, హిందూ భావజాలంతో వస్తున్నటువంటి పార్టీ అని చెప్పేసేమో ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు విమర్శిస్తున్నారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ దేశ ప్రజలకు? కాబట్టి ఆ పార్టీ బీజేపీ హిందువుల పార్టీ అనేది, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పేసి ఇట్లా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. అందుకే మన ప్రజల సమస్యలు ఎజెండాగా మీ పార్లమెంటరీ ఫైట్ ఉండాలి. కానీ మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, లేదా ధన రాజకీయాలకు అనుకూలంగా మీ రాజకీయాలు ఉండొద్దని చెప్పేసి అన్ని పార్టీల నేతలకు ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక మంది మేధావులు కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ నమస్తే, తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ కర్కశం, బీఆర్ఎస్ అంకుశం. సర్కారు మెడలు వంచేది ముమ్మాటికి గులాబీ దళమే. ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదు. అందుకే 10 ఏళ్ల నాటి కష్టాలు మళ్ళీ మొదలైన. తులం బంగారం మీద స్కూటీ అన్నారు, లూటీ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ నాశనం వెనుక బ్రోకర్లు జోకర్లు ఎవరు? చేపట్టిన 12 లక్షల దళిత బంధు ఇచ్చే తీరాలి, లేకపోతే 1.3 లక్షల మంది దళిత బిడ్డలతో దండయాత్ర. ప్రజలే హంటర్ కావాలి, కాంగ్రెస్ పార్టీని వేటాడాలి. బీసీల శక్తిని, రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలి. చేవెళ్లలో కాసాని గెలుపు ఇప్పటికే ఖాయమైంది. ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూడు, ప్రజలే హంటర్ కావాలి అంటే వేటాడాలి. ప్రజలు ఎవరిని? కాంగ్రెస్ పార్టీని వేటాడాలి అంటున్నాడు. అంటే మేమేమో మా ప్రజలందరేమో వేట కుక్కల్లాగా వేటాడాలని చెప్పేసి మమ్మల్ని అక్కడ ఉంచుర్రి, మీరేమో రాజుల లెక్క రాజ్యాధికారంలోకి రండి. అందుకే మేము ముందు నుంచి అంటున్నాం, మీరు ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేసే పద్ధతి మానుకోండి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం అసలు తెలంగాణ వస్తే ఆహా ఓహో ఇది ఉంటుంది అది ఉంటుంది, వాళ్ళని ఏంది కాంట్రాక్ట్ కార్మికులను ఒక్క పెన్నుతో ఒక్క సంతకంతో మొత్తం రెగ్యులరైజ్ చేస్తాను మాట్లాడినావు, దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాను. ఇట్లా రకరకాల పద్ధతులలో నువ్వు రెచ్చగొట్టి రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెచ్చగొట్టే పద్ధతిలో మార్పు రాలేదని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. ఇవాళ మీరు ప్రజలే హంటర్ కావాలి. ఎవరి మీద హంటర్ కావాలయ్యా అంటే మేమేమో ప్రజలు హంటర్ అవుతారు, ప్రజలు వేటాడతారు. వాళ్ళు పోయిన తర్వాత మళ్ళేమో మీరు వచ్చి అధికారంలో కూర్చొని మీ కుటుంబ పాలన, మీ వారసత్వ రాజకీయాలు, లేదా మీరు మొదటి ప్రాధాన్యత మీ కులాలకు ఇచ్చుకోర్రి, మిగతా కులాలనేమో మిగతా సామాజిక వర్గాలనేమో నిర్లక్ష్యం చేయండి. అదే కదా మీరు కొనసాగించినటువంటి తంతు అని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. హామీలు ఎగవేస్తున్న కాంగ్రెస్ పని పట్టండి, లోక్సభ ఎన్నికల్లో ఓటు అనే కొరడాతో కొట్టండి. రాష్ట్రానికి మేలు చేయని బీజేపీకి ఓటేయాలి ఎందుకు? 2 పార్టీలకు సురుకు పెట్టాల్సిందే కేసీఆర్. బీజేపీకి నూకలు బుక్కిద్దాం, మతపిచ్చి లేపడం తప్ప చేసిందేమీ లేదు. నా మెడ మీద కత్తి పెట్టిన మీటర్లు పెట్టలే. మోడీ తప్పితే ఈడీ ఆ పార్టీ పాలసీ. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలే, ఒక్క నవోదయ బడికి కూడా కేటాయించాలి. బీజేపీకి ఒక్క సీట్ అయినా ఎందుకు ఇవ్వాలి? చేవెళ్ళ సభలో ప్రజలకు కేసీఆర్ పిలుపు. రమణ లోతెత్తడం లేదురా, టెండర్లలో కొన్న ధాన్యం ఎక్కడిది అక్కడే లోడెత్తడం లేదు. రమణ లోడెత్తడం లేదురా, టెండర్లలో కొన్న ధాన్యం ఎక్కడిది అక్కడే.
35 లక్షల టన్నుల్లో ఎత్తింది 5,000 టన్నులే. 90 రోజుల గడువులో మిగిలింది 40 రోజులే. ధాన్యానికి బదులుగా డబ్బుల కోసం ప్రతిపాదన, క్వింటాలకు అదనంగా 250 డిమాండ్. అయోమయంలో పౌర సరఫరాల శాఖ అనేటటువంటి వార్తను చూడొచ్చు మనం. జనగామలో కొలిక్కిరాని చర్చలు, కేసులు వాపస్పై వ్యాపారుల పట్టు, ఎంఎస్పి ప్రకారం వడ్ల కొనుగోలు సాధ్యం కాదంటూ సర్కారుకు స్పష్టీకరణ. ఇకపై అన్ని రకాల ధాన్యం కొనుగోలు ఆపేస్తామని ట్రేడర్ల సంఘం హెచ్చరిక అనేటటువంటి దిగిరాని ట్రేడర్లు నిలిచిన కొనుగోలు అనేటటువంటి వార్తను చూస్తుంటే మొత్తం మీద ప్రభుత్వంకు ముందు చూపు లేకపోవడం వల్ల కావచ్చు, లేదా వాళ్ళకు ఒక గైడ్ లైన్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల కావచ్చు, ఏది ఏమైనా అంతిమంగా రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు రూపొందించి రైతాంగం నష్టపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఉందని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దిశగా మీరు అడుగులు వేయాలని కోరుకుంటున్నాం. ఎండిన పంటలకు మరో 2 రైతుల బలి, అప్పులు తీర్చే మార్గం లేక బల్వాన్ మరణం. ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం, నాగర్ కర్నూలు జిల్లాలో కరెంట్ షాక్తో రైతు మృతి. వెంటిలేటర్స్ పై గురుకుల విద్యార్థి భువనగిరి పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 25 మంది విద్యార్థులకు అస్వస్థత. చూడాలి దీని ఇట్లా చూస్తారు, ఎందుకంటే గురుకుల విద్యార్థికి అదే కదా. ఇప్పుడు 25 మంది విద్యార్థులకు అస్వస్థత ఉంది అని అంటే వాళ్ళు ఆ భువనగిరికి సంబంధించిన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది అని అంటే మీరు ఎంత నాణ్యమైన ఫుడ్ను ప్రజలుగా అంటే నా విద్యార్థులకు అందిస్తున్నారో దీంట్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా గురుకులాలను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఫుడ్ సరిగ్గా అందించినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలే గనక కరెక్ట్గా విద్యను అందించినట్లయితే, నాణ్యమైన విద్యను అందించినట్లయితే ప్రైవేటు విద్యా వ్యవస్థలు ఎన్నిగానం పెరగాల్సిన అవసరమే లేదు కదా ఈ రాష్ట్రంలో. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్లు, ఇక వీళ్ళు నీతులు చెప్తారు, మేము గురుకులాలను ఇట్లా అభివృద్ధి చేసినాం అట్లా అభివృద్ధి చేసినాం అని అంటారు. మరి మీ పిల్లల్నేమో అమెరికాలలో చదివించుకుంటారు, మీ పిల్లల్నేమో ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కళాశాలలలో, ప్రైవేట్ యూనివర్సిటీలలో చదివించుకుంటారు. మరి మీరు కనుక ఆ గురుకుల విద్యా పాఠశాలని మీరు కరెక్ట్గా డెవలప్ చేసినట్లయితే మరి మీ బిడ్డలను అందులో ఎందుకు చదివి చెప్పిస్తలేరు, మీ బిడ్డలను ఎందుకు అందులోకి పంపించట్లేదు? మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కాదంటారా? కాబట్టి రాబోయే రోజులలో విద్యా వ్యవస్థ డెవలప్ కావాలన్నా, వైద్య రంగం అభివృద్ధి చెందాలన్నా, ప్రభుత్వ వివిధ శాఖలన్నీ అభివృద్ధి చెందాలి అనంటే పాలకుల బిడ్డలు అందులో ముందు చదువుకున్నట్లయితే, పాలకుల బిడ్డలు అందులో వైద్యం పొందినట్లయితే, పాలకుల కుటుంబాలు అందులో వైద్యం పొందినట్లయితే ఖచ్చితంగా ఈ వైద్య రంగం విషయంలో కానీ ఆ విద్యారంగం విషయంలో కానీ ప్రజలకు నమ్మకం కుదిరే అవకాశం ఉన్నది అని అనేక మంది అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఆలోచించండి. ప్రభుత్వ హాస్టళ్ళు కానీ, అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళను కానీ, కాలేజీలను కానీ, యూనివర్సిటీలను కానీ మీరు నిర్లక్ష్యం చేయకండి. అప్పుడు మాత్రమే ఆ విద్యా వ్యవస్థలో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మీరు విద్యారంగాన్ని అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే మీ మీద నమ్మకం ఉంటుంది. లేకపోతేగా మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగానే ఏ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసినా ప్రజల బతుకులు మారడం లేదు. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా మేధావి వర్గం అయితే ఆలోచిస్తున్నది. ఈ వ్యవస్థను మార్చుకొని ఒక ప్రజాస్వామ్య పరిపాలన కోసం ప్రయత్నం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.